మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ 3వ నెల ఈ 2026 సంవత్సరం ఈ 3వ బుధవారం ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొంది ఎంతవరకు ప్రార్థన చేసినా ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బట్టి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. బయట ఉన్న బంగారయ్య గారికి అమ్మకు కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ 2026 సంవత్సరంలో మనలను జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు ఈ మార్చి నెల 18వ తారీఖు వరకు 77 రోజుల పాటు ఆయన కృప కలిగిన రెక్కల నీళ్ళ మనకి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, కృపనిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, అభిషేకాన్నిచ్చి, ఊపిరినిచ్చిన దేవునికి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా మీ ఓపుకున్నంతవరకు చెప్పండి. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఈ ఉపవాస ప్రార్థనలో 3 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది కదా. అయితే ఈ పూట 1 గంటకి ముగించాలి అని అనుకుని ప్రారంభించాం. కానీ ఆత్మదేవుని నడిపింపు ఈ విధంగా 1:20 అయింది సమయం. ఏ విధంగా చేతనైనా నేను సిద్ధపరుచుకున్న మాటలు మీకు క్లుప్తంగా ఆ దేవుని మాట మన హృదయాలు భద్రపరచబడి మీకు జ్ఞాపకం చేస్తా. ఒక్క మాట మూలవాక్యం మీకు జ్ఞాపకం చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం. అందరు కూడా ఆ మాటను తీసి చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో రాసిన మాటని అందరూ కూడా చూడండి. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ వాక్యం అందరు తీసారా? అక్కడ 12వ వచనం మీద మీ కుడిచేపెట్టి ఆమెను చెప్పుకోండి. ఏమి రాస్తుంది అక్కడ? నేను చెప్పిన మాట మీరు చెప్పండి. నేను నీ మనవి ఆలకింతును. అక్కడ ఏం రాస్తుందో? నీ అనుందా, మీ అనుందా? ఒకసారి చూడండి మీరు. ఏముందండి? కొన్ని చోట్ల ప్రభు మనం ఒక్కడితో మాట్లాడినట్లుగా ఏమని ఉంటుంది? ఏకవచనంతో నీ అని ఉంటుంది. కానీ ఈ మధ్యాహ్నం మనం చదువుతున్నటువంటి ఈ మాటలు మనం గమనిస్తే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం అన్నది గురించి మీరు ఆలోచించకండి. ఈ రోజున మీరు ఇక్కడ ఒక్కరు మీ కుటుంబం నుంచి వచ్చినా, ఒక్కరు మీ కుటుంబంలో వచ్చి ఇక్కడ వాక్యం వింటున్నా, మీ ద్వారా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి గట్టిగా మరొక్కసారి. ఇప్పుడు మీ ద్వారా మీ కుటుంబం ఆశీర్వదించబడాలి వద్దా? చెప్పండి గట్టిగా. ఆశీర్వదించబడాలంటే మీరేం చేయాలి చెప్పనా? దేవుని సందులో మనవి చేసేవారిగా మార్చబడుదురుగాక. ఎంతవరకు మనం ఏమండి మేము మనవి చేయకుండా ఎలా ఉంటామండి? మేము దేవుని సందులో ప్రార్థన చేయకుండా ఎలా ఉంటామండి? దేవుని సందులో మొర్ర పెట్టకుండా ఎలా ఉంటామండి? దేవుని వైపు చూడకుండా ఎలా ఉంటామండి? మనం అంటాం. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి నేను ఒక లేపు నిలబెట్టి దేవునికి మీరు మనవి చేశారా అని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే అన్నమాట అని చెప్పనా? అసలు మేము ప్రార్థన చేయకుండా ఉంటాం మీరు ఎలా అనుకుంటున్నారండి? మేము లేస్తే ప్రార్థన, నుంచుంటే, పడుకుంటే, పరిగెడితే, ప్రయాణంలో ఉంటే ఇన్ని ప్రార్థనలు మేము చేస్తుంటే ప్రార్థన చేయట్లేదు మీరు అనుకుంటున్నారా అని మీరు అనొచ్చు. కానీ అక్కడ రాసిన మాట, ఈ రోజున మనం చదువుతున్న మాట, వాగ్దానంగా దేవుడిచ్చిన మాట, నేను ఏం ఆలకిస్తున్నాను? అందరూ చెప్పండి ఆ మాట. మీ మనవి ఆలకిస్తాడు. ఆమె చెప్పండి. విశ్వసించారా దేవుడి కార్యం చేస్తాడని? విశ్వసించిన వారు మీ పక్క వారితో చెప్పండి, మీ మనవి దేవుడు ఆలకిస్తాడని. సంతోషం చెప్పండి. ఒకవేళ వాళ్ళకి మనకు ఒకవేళ ఏదైనా విరోధం ఉందా? సంతోషంగా చెప్పండి. దేవుడు మీ మనవి ఆలకించబోతున్నాడు. ఆ వాగ్దానం మీరు మోసుకుని వెళ్ళండి. ఈరోజు ఎంత విస్తారమైన ప్రసంగమా, లేకపోతే పాయింట్ల మీద పాయింట్లా, లేకపోతే ఎన్నని అనుకోకండి. ఒక్క మాట మీరు మోసుకుని వెళ్తే చాలండి. ఆ ఒక్క మాట మీరు మీ ఇంట్లోకి వెళుతూ మీ ఇంట్లో వాళ్ళని ఆశీర్వదించండి. మీ మనవి ఆలకిస్తాడు మీరు చెప్పండి. మీరు ప్రతిరోజు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పనా? ఒకరినొకరు వాక్యం ద్వారా పురిగొల్పుకోవాలి. వాక్యం ద్వారా ఒకరినొకరు సరిదిద్దుకోవాలి. వాక్యం ద్వారా ఒకరినొకరు గద్దించుకోవాలి. వాక్యం ద్వారా ఒకరినొకరు ఓదార్చుకోవాలి. వాక్యం ద్వారా ఒకరినొకరు పరామర్శించుకోవాలి. వాక్యం ద్వారా ఒకరినొకరు సముదాయించుకోవాలి. మనం ఏం చేస్తాం చెప్పనా?
వాక్యం పక్కన పెడతాం, మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని, కోపాన్ని, పగను, ఈర్ష్యను, కలహాన్ని తీసుకొస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కాదండి. మనము ఆశీర్వదించబడాలి, మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఈ భక్తి చేసేది దేనికి అనుకున్నారు? ఏదో ఓ పూట కూటి కోసమో, జానడి పొట్ట నిండడం కోసమో, సంపాదన కోసమో, ఏదో ప్రయాస, లేకపోతే మందిరానికి వస్తే మేలు జరిగిద్దనో, లేకపోతే మందిరానికి వస్తే దేవుడి కార్యం చేస్తాడు, దీనికోసం కాదండి మన భక్తి. మనం భక్తి చేసేది ఆ పూట భుక్తి కోసం కాదు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, సేవకుడు సేవ చేసేదైనా తిండి కోసమో, పోషణ కోసమో, సంపాదన కోసమో కాదు. సేవకుడైనా చేసే పని దేనికోసం చేయాలి చెప్పనా? 4 ఆత్మలు రక్షించబడాలి, దేవుని రాజ్యానికి వారసులుగా వారు మార్చబడాలి, దేవుని రాజ్యాలు వారికి కనబడాలని ఆశ కలిగి సేవకుడు సేవ చేయాలి. విశ్వాసులు ఎలాగ మందిరానికి రావాలో చెప్పనండి. ఈరోజు మందిరానికి వెళ్తే జ్వరం తగ్గిద్ది, ఈరోజు మందిరానికి వెళ్తే నాకు ఉన్నటువంటి బాధ తీరుతుంది, ఈరోజు మందిరానికి వెళ్తే నాకున్న సమస్య. వాస్తవమే, దేవుడు చేస్తాడు, చేయడని నేను అనట్లేదు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం దేవుడు ఏదో ఒక కార్యం చెయ్యాలని వస్తున్నాం, తప్పు కాదు, రావాలి, దేవుడు చెయ్యాలి. అయితే ఈ భక్తి చేసే మనం, విశ్వాసాలు ఎదుగుతున్న మనం, విశ్వాస వీరులుగా సాగుతున్న మనం, లోకంలో వాళ్ళు ప్రార్థనకు వెళ్ళిన వాళ్ళు ఏమంటో తెలుసా? వీళ్ళు ప్రార్థన వాళ్ళండి, ఇంకొక మాట, వీళ్ళు దేవుని పెట్టలండి అంటుంటారు చూసారా? అనిపించుకొని తిరుగుతున్న మనం దేనికోసం భక్తి చేస్తున్నాం? మన భక్తి దేనికోసం? అవసరాలు తీర్చుకోవడం కోసమా? లోకంలో కూడా మన దగ్గర డబ్బు ఉంటే అవసరాలు తీరుతాయి. లోకంలో ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు మీరు పెడితే దాని నుంచి డబ్బు వస్తుంది, మీకు ఎంత ఉందో అంత వస్తుంది. అలాగే మనము దేవుని దగ్గర నుంచి మన అవసరతలు తీర్చబడేట్లుగా మనం జీవించాలి అని అంటే, మనము ప్రతిరోజు మనం చేసే భక్తి ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల అవసరం తీరడం కోసమో, కుటుంబ అవసరాలు తీరడం కోసమో, ఆరోగ్యం కలగడం కోసమో, రోగం తగ్గడం కోసమో, సంపాదన పెరగడం కోసమో, ఇల్లు మీద ఇల్లు, పెళ్లి మీద పెళ్లి జరిగించుకోవడానికో కాదండి. మన ఆత్మలను ప్రతిరోజు దేవుని రాజ్యము కొరకు సిద్ధపడగలిగిన వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. మనము చేసే భక్తి మన ఆత్మ జీవితాన్ని కాపాడుకునేట్లుగా మార్చబడాలండి. మొదట మనము మార్చబడితే మనల్ని చూసిన వారు అంటారంట, ఒకప్పుడు వీళ్ళ మాట తీరు వేరే, ఒకప్పుడు వీళ్ళ ప్రవర్తన వేరే, ఒకప్పుడు వీళ్ళ పద్ధతి వేరే, ఒకప్పుడు వీళ్ళ ఉన్నటువంటి చూపు వేరే, కానీ ఇప్పుడు వీళ్ళ మాటలో తేడా వచ్చిందే, వీళ్ళ చూపులో తేడా వచ్చిందే, వీళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చిందే, వీళ్ళు చేసే పనులు తేడా వచ్చిందే, వీళ్ళు ఏ పని చేసినా దేవుడు వీళ్ళలో కనపడుతున్నాడే అని మనల్ని చూసిన వాళ్ళు చెప్పగలిగేట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. మన మాట ద్వారానండి, మన చూపు ద్వారా, మన నడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడు ఇతరులకు కనబడేట్లుగా మనము జీవించేట్లు దేవుడికి దయచేయను గాక. అప్పుడు దేవుడు నువ్వు ఏది అడుగుతావో, ఏది చేస్తావో, ఏది వేడుకుంటావో నీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నీ మనమే ఆలకిస్తాను అని కార్యాలు చేసిన భక్తులు ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యాహ్న కాలం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుడు మీ మనవిని ఆలకించబోతున్నాడు. ఈ రోజున మీరు ఇక్కడ మందిరంలో ఈ ప్రార్థనలో కూర్చున్న మీరు ధన్యులు, ఆమెను చెప్పండి. మీరు దేవుని కృప పొందినవారు, ఆమెను చెప్పండి. మరియా తల్లి దగ్గరికి వచ్చి దేవుని దూత గబ్రియల్ దూత ఏం చెప్తాడు? మరియా, నీవు కృప పొందావు. నోవాహును చూసి దేవుడు ఏమంటాడు? ఈ తరము వారందరిలో నీవు కృపను పొందావు. దావీదును చూసి ఏమంటాడు? శాశ్వత కృప నువ్వు సంపాదించుకున్నావు. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మనం వెండిస్తాడా, బంగారం ఇస్తాడా, బండి ఇస్తాడా, పొలం ఇస్తాడా, స్థలం ఇస్తాడా, ఇల్లు ఇస్తాడా, ఆస్తి ఇస్తాడా, ఆరోగ్యం ఇస్తాడా, సంపాదన ఇస్తాడా, ఏది ఇస్తాడో ఆ ఇచ్చేదానికి అంటే కూడా మనము కృపను పొందుకున్న వ్యక్తులుగా మనం మార్చబడదుము గాక. ఇంట్లో అన్నీ ఉన్నాయండి, సంపాదన ఉంది, సంపద ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఇంట్లో కృప లేకపోతే ఉపయోగం ఉంది? లోకాసవతలో ఒక మాట ఉంటుంది కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ఉపయోగం? ఈ రోజున మనము లోకమంతా సంపాదించకపోయిన పర్వాలా, మన ఆత్మను కాపాడుకునే వారిగా మార్చబడదుము గాక. అందుకే నేను ఎప్పుడు కూడా ఆశపడింది చెప్పనండి, ఈరోజు సంపాదన ఉందా, ఈరోజు ఈ కష్టం ఉందా, ఈరోజు శ్రమ ఉందా, ఈరోజు ఏమైనా ఇబ్బంది ఉందా, ఇదేం పట్టించుకోను. దేవుని ప్రతిదీ కూడా స్తుతించుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు చెప్పనా? మన స్తుతిస్తూ ఉండగానే దేవుడు మన కార్యాలు ప్రారంభిస్తాడు. చెప్పండి గట్టిగా ఆమేనని. మనము స్తుతిస్తుండగానే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఈ రోజున మన ఇంట్లో ప్రతిరోజు స్తుతియాగం ఉండాలండి.
మన ఇంట్లో ప్రతిరోజు ఆయన సందులో మనవి చేస్తున్నాం. ఏ మనవి చేస్తున్నాం? ఎంతసేపు మనం ఏమడుగుతాం చెప్పనా? తప్పని నేను అనట్లేదు, కానీ చెప్తున్నా, మీకు జ్ఞాపకం చేస్తున్నా. అయ్యా, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, నా ఇంటిని జ్ఞాపకం చేసుకో, నా జీవనోపాధిని జ్ఞాపకం చేసుకో, నా ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇదే కదా మనం ఎప్పుడు చెప్తాం వాస్తవంగా దేవునికి. ఇంకేమైనా చెప్తామా? ప్రతిరోజు మన బాధలే కదండి చెప్తాం. చెప్పండి, తప్పుగా, దాన్ని నేను తప్ప అనట్లా. కానీ వీటితో పాటు నీవు నేనేం చేయాలి చెప్పనా? అయ్యా, నా ఆత్మీయ జీవితం ఎక్కడ ఈ లోకంలో పడిపోకుండా, నా ఆత్మీయ జీవితం ఎక్కడ పాపంలో పడిపోకుండా, నా మాట ద్వారా, నా చూపు ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడత ద్వారా ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా నేను పరిశుద్ధతలో ఎదిగే వ్యక్తిగా నన్ను మార్చండి. అలా మనం ప్రార్థన చేసుకోవాలండి. యోసేపు ఎలా బ్రతికాడండి? తల్లి ఇంట్లో తండ్రి ఇంట్లో బ్రతికాడా? తల్లి తండ్రి జాగ్రత్తగా కాపాడితే పరిశుద్ధంగా బ్రతికాడంటే అది బాగానే ఉంటుంది. కానీ ఊరు బానిసగా వెళ్ళాడు. అసలు ఆ ఫరో అక్కడ ప్రాంతానికే నాయకుడు, అధికారి అయినటువంటి ఆయన భార్య ప్రేరేపించింది పాపం చేయమని. కానీ యోసేపు అన్నాడు తెలుసా? నీవు ఒక్కదానివే ఉన్నావేమో, కానీ నేను ఒక్కడిని లేడన్నాడండి. మన దేవుడు ఎవరో తెలుసా? పేతురు పత్రికలో చదువుతాం, లేవి ఖండం, మన నిర్గమంగా వీటిలో చదువుతాం, నేను పరిశుద్ధుడను గనుక. మనం ఎప్పుడు కూడా మనలో పరిశుద్ధత ఉట్టిపడేట్లుగా మన ఆత్మజీవితం మార్చబడును గాక. పరిశుద్ధత అంటే అదేదో పచారీ కొట్లో దొరికేది కాదండి. మన ఆత్మీయ జీవితం కాపాడుకునేట్లుగా దేవుని అభిషేకం చేత నీవు నేను నింపబడి ప్రతిరోజు పరిశుద్ధులుగా మార్చబడుదుము గాక. అలా మనం తీర్చిదిద్దబడితే, అక్కడ రాసిన మాట, నేను మీ మనవిని, ఆ మాట మరొకసారి మొత్తం చదవండి ఒకసారి, 12వ వచనాన్ని. మీరు నాకు మొరపెట్టుతారేనేమో అని, మీరు నాకు మొరపెట్టినా, మీరు నాకు ప్రార్థన చేసినా, వినండి మాట జాగ్రత్తగా, మీరు నాకు పెట్టే మొర, మీరు నాకు చేసే ప్రార్థన, మీరు అనుకుంటారు నేను వినట్లేదేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు మొరపెడుతూ వస్తారు, మీరు ప్రార్థన చేస్తూ వస్తారు, కానీ నేనేం చేస్తాను తెలుసా? మీ అందరి మనవిని నేను ఆలకించబోతున్నాను. కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఏమన్నా రాసుకున్న వాళ్ళు ఉంటే రెఫరెన్స్లు రాసుకోండి. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 17వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. నేను క్లుప్తంగా ముగించుతాను ఈ పూట, మీకు ఆ మాట నేను జ్ఞాపకం చేద్దామని చెప్పి నేను ఆశపడుతున్నా. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడే వారి ప్రార్థన, వారి మనవిని వింటున్నావు. ఆమెను చెప్పండి. మూలవాక్యలు ఏమి మనం చదివాము? నేను మీ మనవి ఆలకిస్తాను. ఎవరు మనవి ఆలకిస్తాడు అంటే, కొన్ని విషయాలు టూకీకి మీకు జ్ఞాపకం చేసి, అసలు దేవుడు ఏం చేస్తాడు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. నేను ఇక్కడికి వచ్చినాక ఈ వాగ్దానం దేవుడు నాకు చూపిస్తే, ఆ వాగ్దానం సిద్ధపరచుకున్న తర్వాత దేవుడు ఇక్కడ తెలియజేసిన ఇక్కడికి వచ్చినా నేను సిద్ధపరచుకున్నా. అయితే మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎవరి మనవి ఆలకిస్తాడు? బాధపడే వారి మనవిని ప్రభు వింటున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మనలో ఎవరిలో బాధ లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నామండి? వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ఎవరిలో కూడా నాకు బాధ లేదు అని చెప్పగలమా? ఏదో ఒక బాధ, ఇంటిని గురించో, బిడ్డను గురించో, ఆర్థిక ఇబ్బందుల గురించో, ఆరోగ్యాన్ని గురించో, ఏదో ఒక బాధ. అయితే మీరు విశ్వసించండి, బాధపడే వారి మొర్ర దేవుడు వింటున్నాడు. అంటే బాధపడడం అంటే ఇంకొక బాధ ఉంటుంది. ఎవరినో చూసి వాళ్ళు అది కొన్నారు నేను కొనలేకపోయినా ఆ బాధ గురించి కాదు నేను చెప్పేది. వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, 2 అంతస్తులు ఇల్లు కట్టారు, నేను కనీసం ఒక గది కూడా కట్టలేకపోయినా అని బాధపడకండి. వాళ్ళు కారు కొన్నారు నాకు లేదు అని బాధపడకండి. ఇంకొక మాట చెప్పనా? మనము దేని గురించి, ఈ లోకం దాని గురించి బాధపడక్కర్లేదండి. మన బాధల్లో ఒకటే. ఆ బాధ అని చెప్పనా? నేను ఇందాక చెప్పాను కదా, మన ఆత్మీయ జీవితం కాపాడబడాలి. అందుకొరకు ప్రతిరోజు మనం బాధపడాలి. అయ్యా, నా ఆత్మీయ జీవితం ఎక్కడ తొట్టిల్లిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, కృంగిపోకుండా బాధలో మనం ఆయన సందులోకి వెళ్తేనంట, బాధపడు వారి కోరికను ఆయన విని ఉన్నాడు. వింటాడు కూడా కాదు,
ఈ రోజున ఇక్కడ మీరు ఏ బాధతో వచ్చారో నాకు తెలియదు, కానీ మీ మనవులను దేవుడు వినబోతున్నాడు. మీ బాధలను దేవుడు తీర్చబోతున్నాడు. మీ కన్నీటికి దేవుడు ముగింపు కలుగు చేయబోతున్నాడు. మీ నోటి నిండా నవ్వును దేవుడు దయచేయను గాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఇక్కడ ఇందాకడేమో బాధపడుతున్న వారి మొర్ర వింటాడు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఆపత్కాలంలో ఉన్నారు. ఆపత్కాలం అంటే ఏంటి? అపాయకాలం. ఆపత్కాలం అంటే ఏంటి? మనం వెళ్తున్న మార్గంలో ప్రమాదం జరిగే కాలం. ఏ ఆపత్కాలంలో, ఏ రకమైనటువంటి ప్రమాద కాలంలో, ఏ రకమైనటువంటి అవమాన కాలంలో, ఏ రకమైనటువంటి ఇబ్బంది కాలంలో నీవు బాధపడుతున్నా, నీవు ప్రతిరోజు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టాలి. అక్కడ రాసి మరి చదవండి. ఆపత్కాలమున నీవు ఎప్పుడు మొర్ర పెడతావో అప్పుడు నువ్వు విడిపించబడతావు. ఆమెను చెప్పండి. ఆయన ఎందుకని విడిపిస్తున్నాడు చెప్పనా? నీ మనవి వింటున్నాడు. ఆమెను చెప్పండి. మీ మనవిని ఆయన ఏం చేస్తానన్నాడు? ఆలకిస్తాను. నేను మీ మనవిని ఆలకిస్తాను. మీరు బాధలో ఉండి ప్రార్థన చేస్తారో, ఆపత్కాలంలో ఉండి ప్రార్థన చేస్తారో, ఈ కష్టకాలంలో నుండి ప్రార్థన చేస్తారో, ఇరుకు ఇబ్బందులో ఉండి ప్రార్థన చేస్తారో, శ్రమలో దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తారో చేయండి. ఎప్పుడు చేసినా సరే, ఏ సమయంలో అర్ధరాత్రి చేసినా, ఏమండి ఈ సమయంలో ఆయన పడుకుంటాడేమో, నా ప్రార్థన వినడేమో అని అనుకోకండి. మీరు ఎప్పుడు మొర్రబెట్టినా మీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. బాధపడే వారి మొర్రని వింటాడు. అలాగే ఆపత్కాలంలో ఎవరు వేడుకున్నా వారి మొర్ర వింటాడు. ఇంకొక మాట అదే కీర్తనలో కొంచెం ముందుకు వెళ్ళి 102వ కీర్తన 102వ కీర్తన 16-17 చరణాలు రాసిన మాట చూడండి ఒకసారి. యెహోవా సియోను కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమలో ప్రత్యక్షమాయను. అదండి, ఆయన ఏ ప్రార్థన వింటున్నాడంటండి? దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ప్రభు తిరిగాడు. గట్టిగా ఆమెను చెప్పండి. బాధపడే వారి ప్రార్థన వింటాడు. మనం అనుకుంటాం ఏమండి, డబ్బున్నోళ్ళ ప్రార్థన వింటాడండి దేవుడు అన్నా. మనం ఎన్నిసార్లు అన్నంటాం, ఆయన పేదవాళ్ళని ఏం కనికరిస్తాడండి? డబ్బున్న వాళ్ళని కనికరిస్తాడు. బాగా చూసేవాళ్ళని కనికరిస్తాడండి అని అనుకుంటుంటాం. కానీ ఒక మాట చెప్పనండి, ఇక్కడ రాసిన మాట మీరు వినండి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడంట? ఆలకించే ముందు ఇంకో మాట ఉంది, నిరాకరించడు. ఈరోజు మనం అనుకుంటాం నా ప్రార్థన దేవుడు వినలేదు. ఈరోజు ప్రార్థనలో కూడుకుని మనం ఎన్నిసార్లు ఈ మాట మన మనసులో అనుకున్నాం చెప్పండి. దేవుని సన్నిధిలో ఆయన మీ మనవి ఆలకిస్తాను. ఆయన ఆలకించే దేవుడు అండి. మనుషులైతే కాసేపు విసుక్కుంటారు మనం చెప్పే మాటకి. మనుషులైతే కాసేపు ఈ చెప్పేవాళ్ళ నస ఆపు అని అంటారు. కానీ దేవుడు అలా అన్నాడు. ఆయన మీ మనవి ఆలకిస్తానన్న దేవుడు బాధపడేవారి ఆ బాధను చూసి మనవి ఆలకిస్తాడు. ఆయన మనవి వినే దేవుడు. నీ ఆపత్కాలంలో, ఏ ఆపదలో, ఏ సమస్యలో, అర్ధరాత్రి ఏ కలొచ్చి ఉలుక్కుబడి లేచావో ఆ సమయంలో నీవు మొర్రబెట్టిన ఆయన నీ ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. ఇక్కడ రాసిన బట్టి చెప్పనా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరించక వారి ప్రార్థన వైపు తిరుగుతాడండి. ఈరోజు నీ ప్రార్థన వైపు తిరగట్లేదని అనుకుంటున్నారా? ఏ అనుమానంతో ఒకళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నా ప్రార్థన దేవుడు వింటలేదండి, నా వైపు చూడట్లేదండి, నా కష్ట దినాలు అలాగే ఉండిపోయాయండి, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు అనుకుంటున్నారేమో. దేవుడిని మనవిని ఆలకించబోతున్నాడు. ఇంకొక మాట చూస్తాం కొంచెం ముందుకు వెళ్ళిన అదే కీర్తన గ్రంథంలో 145వ కీర్తన 145వ కీర్తన 19వ చరణంలో రాసిన మాట చూడండి ఒకసారి. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును. ఆలకించడమే కాదంట, రక్షించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన తన యందు భయభక్తులు కలిగి ఎవరుంటారో వారికి ప్రార్థన వింటాడు, వారి ప్రార్థన నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాదు, వారిని రక్షించబోతున్నాడు. ఇన్ని మాటలు మనం వింటూ వస్తున్నాం కదా. ప్రతి మాట మన హృదయం అనే పలక మీద భద్రం చేసుకోవాలండి. ప్రతి మాటను మనం రాసి పెట్టుకోవాలండి. ప్రతి మాటను మనం ప్రతిరోజు ధ్యానించాలండి. ఒక మాట విన్నామా గుమ్మం దాటాక మర్చిపోయేదిగా ఉండకూడదు. ఈ మాటలు మనం
మన కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి మాటను మనం ఎత్తిబట్టి ప్రార్థన చేస్తేనటండి, ఆ వాగ్దానం మనం ఎత్తినప్పుడు, ఇప్పుడు ప్రతిదానికి విజయం కలిగినప్పుడు ఏం ఎత్తుతారు చెప్పండి? విజయం కలిగింది ఏం ఎత్తుతారు? చేతెత్తారు, సరే జెండా కూడా ఎత్తుతారు. అంటే ఆ జెండా ఎత్తితే ఏంటి దాని అర్థం? విజయం కలిగింది అని. ఇప్పుడు సరే మీకు అర్థం కాలేదని చెప్తాను. ఇప్పుడు ఆటలు ఆడుతుంటారు కదండి, క్రికెట్ అలాంటి ఆటలు. కొంతమంది పక్కన నుంచొని పువ్వులు లాంటివి పట్టుకొని చిన్న చిన్న దారాల్లాగా ఉన్నాయి ఊపుతుంటారు కదా, ఇప్పుడు చూసారా? కొంతమంది పక్కన కూర్చొని ఊపుతారు. అది దేనికి అనుకున్నారు? ఎందుకు ఊపుతున్నారు? వాళ్ళకి విజయం వచ్చింది సంబరంతో ఊపుతున్నారు. మరి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు విజయం కలగాలంటే మనం ఏ జెండా ఎత్తాలి? ఆయన వాగ్దానం అనే జెండాని మనం పట్టుకొని ఎత్తాలి. ఆమెను చెప్పండి. వాగ్దానం ప్రతి మాటను ఆయన సందులో ఎత్తాలండి. అందుకే ప్రార్థన చేసేప్పుడు, అయ్యా నిన్ను స్వస్థపరిచే యెహోవాను అని వాగ్దానం చేసావు కదయ్యా, నీ గాయముల ద్వారా నాకు స్వస్థతని సెలవిచ్చావు కదయ్యా, ఆపత్కాలమున నన్ను ఆదుకుంటానని సెలవిచ్చావు. ఈ వాగ్దానం ఎందుకు ఎత్తిపెట్టాలి? మనము జయ జెండా ఎత్తినప్పుడే ఆ జెండా మీద ఉన్నటువంటి ఆ పేరు, ఆ వాగ్దానంలో ఉన్నటువంటి శక్తి నీవు పొందుకునేట్లుగా నా దేవుడు చేయునుగాక. ఈ రోజుని ఇక్కడ కూర్చొని మాటలు వింటాను మన జీవితంలో, నా మనవి వినట్లేదండి, 3 నెలలు అయిపోయింది, నా మనవి వినలేదండి, 6 నెలలు అయిపోయింది, నా మనవి వినలేదండి, సంవత్సరం అయిపోయింది, నా మనవి వినలేదండి, 2 సంవత్సరాలు అయిపోయింది, నా మనవి వినలేదండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, నేను అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటున్నాను, కానీ నా మనవి దేవుని సన్నిధికి చేరట్లేదండి అని అనుకుంటున్నారేమో. ఈ రోజున ఆయన వాగ్దానంగా మాట్లాడుతున్నాడు, నేను మీ మనవిని ఆలకిస్తా, బాధపడే వారి మనవిని ఆలకిస్తాను, ఆపత్కాలంలో పెట్టిన మొర్రకి నేను ఆలకిస్తాను. అదే కాకుండా నేను ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అన్ని విషయాల్లో అన్ని జాతుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా నిరాకరించక నేను ఆలకిస్తాను. అంత మాత్రమే కాదు, ఎవరైతే నా యందు ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఎవరుంటారో వారికి నిశ్చయముగా నేను ఆలకించడం మాత్రం కాదు, నెరవేర్చడం కాదు, నేను వారిని రక్షించబోతున్నాను. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి, అయ్యా ఈ విధంగా ఎంతమంది జీవితంలో కార్యాన్ని జరిగిస్తున్నావా, నా జీవితంలో ఒక కార్యం జరగాలి ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల కూడా నెరవేర్చబడాలయ్యా అని ఆశ మనలో ఉండాలండి. ఆ విధంగా ఆశపడి మనం ప్రార్థన చేసుకోగలిగితే మన ఆశలు తీర్చబడునుగాక. కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఆమెను చెప్పండి. వాగ్దానం మనం ప్రతిరోజు మన హృదయంలో ఏం గుర్తుండాలో చెప్పనండి? దేవుని మాటలు గుర్తుండాలి, దేవుని వాగ్దానాలు గుర్తుండాలి, దేవుడు చేసిన మనతో నిబంధన గుర్తుండాలి. మనకు అవి గుర్తుండవు. ఎవరు మనల్ని ఒకప్పుడు పలానా రోజున పలానా సమయాన పలానా గడియలో నన్ను ఎంత మాట అన్నారు, అది గుర్తుపెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాలైనా సరే తిరిగేస్తాం. మళ్ళీ బుక్కులు కూడా అవసరంలా, మైండ్లోనే ఆ మాటలు రన్ అవుతూ ఉంటాయి. పలానప్పుడు అన్నారు, అసలు అది మనం విడిచిపెట్టేయాలి. కానీ దేవుని మాటను మన హృదయంలో పెట్టుకుంటున్నామా? విడిచిపెట్టాల్సినేమో జాగ్రత్తగా దాచుకుంటున్నాం గుండెల్లో, దాచుకోవాల్సిన వాటినేమో విడిచిపెడుతున్నాం. ఈ రోజున మరి నా మనవి ఆలకించాలి అని అనుకుంటే మన హృదయంలో ఏది ఉంది? మా మనవి ఆలకించాలి, దేవుడి కార్యాన్ని చేయాలనంటే మన హృదయంలో ఏది దేవునికి అనుకూలంగా ఉంది? ఈ దేహము దేవుని ఆలయమని, దేవుడు ఈ దేహం అనే ఆలయంలో నివాసం ఉంటున్నాడని మీరు ఎరుగరా అని కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు. ఈ రోజున ఆలయం అంటే కట్టిన 4 గోడలు కాదు. ఒకప్పుడు ఆలయము ఆయన అవసరమైనప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ఆలయంలోకి దిగి వచ్చి కెరూబులు శరాబుల మధ్యలో నుంచి కరుణాపేట మీద మాట్లాడేవాడు స్వరం ద్వారా. కానీ ఇప్పుడు ఆయన దిగి వస్తున్నది ఎక్కడికో చెప్పనా? నీ హృదయంలో కానీ దిగి వస్తున్నాడు, నీ దేహంలో కానీ దిగి వస్తున్నాడు, నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు కదా పరిశుద్ధాత్మదేవుడు. ప్రతిరోజు నిన్ను దర్శిస్తున్నాడు కదా, ప్రతిరోజు నేను బలపరుస్తున్నాడు. దానికి కారణం ఏంటనుకున్నారు? నీవు ఎక్కడ కూడా ప్రార్థనలో సన్నగిలి. కొన్నిసార్లు మన మనస్సాక్షి పనిచేస్తుంది, కొన్నిసార్లు మన మనస్సాక్షి ప్రార్థన చేద్దాం అని బాగా ప్రేరేపిస్తుంది. అప్పుడు శరీరం ఏమంటుందో తెలుసా? చేసేవాళ్ళే ప్రార్థన, ఇప్పుడు దాకా కష్టపడ్డావు, నువ్వేమైనా మామూలు కష్టపడ్డావా? ఒళ్ళు అలసిపోయింది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, కాసేపు మంచం మీద వాలి హాయిగా పడుకో అన్నాడు శరీరం. కానీ పడుకున్నా సరే మనసు ఏమంటుందో తెలుసా? లే, ప్రార్థన చేసుకో, నీ దేవునికి మొర్రబెట్టు. ఇలాగ అనుకుని ఒక వ్యక్తి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకోకుండా తన సొంత ప్రయత్నంగా ఒక ఓడెక్కి ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టాడండి ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి ద్వారా ఎంతమందికి నష్టం వచ్చింది?
వాడలో ఉన్న వాళ్ళందరికీ నష్టం వచ్చింది. ఒకప్పుడు నా ద్వారా కూడా కొంతమందికి నష్టం వచ్చింది. అంటే నేనేదో నష్టపరిచాను కాదులేండి, నేను చేస్తున్న పని దగ్గర దేవుడు చూపించిన ఆయన పని చేయనన్నందుకు ముందుగానే చూపించాడు, ఇదిగో నీ ద్వారా నీ వెనకున్న 10 మందికి కూడా ఉద్యోగాలు పోతాయి అని. నేను ఇది కాబట్టి ఇంకొకటి నేను మాత్రం సేవ చేయను అని సాగుతున్నా. అలాంటి సందర్భంలో అసలు తీయాల్సిన ఆ పని కాదు అది. అక్కడ ఇంకా 25 సంవత్సరాలు లీజ్ ఉంది, ఇంకా మరలా లీజు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ దేవుడు ఆ వానకర్త మాట్లాడి అక్కడికి ఆపేశాడు, దాన్ని క్లోజ్ చేశాడు ఆ బంకుని. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినంత కాలం, దేవునికి అయిష్టంగా జీవించినంత కాలం, దేవుని మాట విననంత కాలం మనకు నష్టం కాదు, మన ద్వారా మనతో ఉన్న వాళ్ళకి కూడా నష్టం ఎదురవుతుంది. ఇక్కడ అదే విధంగా దేవుడు చెప్పిన మాట వినుకోకుండా వెళ్ళిపోయి వాడలో అక్కడ చక్కగా పడుకొని ఉంటే ఒక ఆయన వచ్చి అంటాడు, ఓయ్ నిద్రపోతా, ఎంతసేపు పడుకుంటావు, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి అని అంటున్నాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము మొర్ర పెట్టాలి. మన మనవి దేవుడి సందికి వెళ్ళాలని మనం మొర్ర పెట్టాలిగా. అసలు ఒక మాట చెప్తాను, అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి. ఒకప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ ఉత్తరాలు ఆ ప్రాంతానికి చేరాలంటే దానిలో మొత్తం రాసావు, ఏమేమి రాయాలో ఏమేమి చెప్పాలనుకుంటే మొత్తం రాసావు. అది ఏ ఊరు వెళ్ళాలో ఏ అడ్రస్కి వెళ్ళాలో పైన అడ్రస్ రాయకుండా ఉత్తరం దాంట్లో బాక్స్ వేసానుకుంటే వెళ్ళిద్దా? వెళ్తుందండి? ఈ వెళ్ళకపోగా అది మళ్ళీ తిరిగి కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ కూడా లేదు, ఎవరు రాశాడో తెలియదు, ఎక్కడికి రాశాడో తెలియదు. అది ఒక పోస్ట్ బాక్స్లోనే ఉండి కొంతకాలం చూసి చించి అవతల పాడేస్తాడు. ఈ రోజున మనం చేసే ప్రార్థనలో పరలోక రాజ్యానికి నీవు నేను వారసుడిగా మార్చబడాలని అడ్రస్ రాసుకోవాలండి. పరలోక రాజ్యానికి నేను హక్కుదారుడిగా మార్చబడాలని అడ్రస్ మనం రాసుకోవని ప్రతిరోజు, అయ్యా నీ పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా, వారసురాలిగా, హక్కుదారునిగా చెయ్యని మనం అడగాలండి, అడ్రస్ పెట్టుకోవాలి. ఒక భక్తుడు చనిపోయిన తర్వాత ఆయన డైరీ తిప్పి చూస్తే తెలిసిందంట, ఈ రోజున నేను ఇక్కడ బ్రతుకున్నా, ఏదో ఒకరోజు చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా సమాధి కార్యక్రమం ఇవన్నీ చేసేస్తారు. కానీ అనుకుంటారు పలానా ఆయన చనిపోయాడు, పలానా ఆయన చనిపోయాడు అనుకుంటారు. అలా అనుకోవద్దు. నా ఇంటి అడ్రస్ మారింది. ఇక్కడ అడ్రస్ కొంతకాలమే, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ యుగాలు జీవించే అడ్రస్లోకి నేను వెళ్తున్నాను. ఆమెను చెప్పండి. మన అడ్రస్సు ఎక్కడ? మన అడ్రస్సు పరలోక రాజ్యం మన అడ్రస్. ఆమెను చెప్పండి. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ప్రతిరోజు మనం కోరుకోవాలి, అడగాలి దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను నీ పరలోక రాజ్యం వారసునిగా సిద్ధపరచు, నన్ను ప్రతిరోజు నడిపించు అని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన మనవిని ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాడు, బాధపడేవారి ప్రార్థన ఆలకిస్తాడు, ఆపత్కాలమున మొర్రపెట్టేవారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకొక మాట ఉంది, ఇందరు చదువు, ఏం మాట అది? ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి ప్రార్థన కూడా ఆయన మనవిని ఆలకించి వారిని రక్షించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మనం మనవిని ఆలకించేటట్లుగా మనం జీవించాలి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవు ఇక ఏమాత్రమును కూడా కన్నీళ్లు విడవు. ఆమెను చెప్పండి. ఇప్పుడు తర్వాత మాట, ఆయన నీ మొర్ర విని కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమెనని. ఏ వినగానే? అదండి, ఏ వినగానే చెప్తా, దాని ముందు చెప్పండి ఆ మాట. అది నీ మాట. ఆమెను చెప్పండి. నీ మాట. ఆమెను చెప్పండి. అది ఎవరో చెబితే వింటాడు, ఎవరో చెబితే చేస్తాడు అని అనుకోకండి. ఎవరి మాట వినాలి? ఇప్పుడు మీరు చెప్పండి, నా మాట అని చెప్పండి. ఆయన నా మాట వినగానే నాకు జవాబు ఇవ్వబోతున్నాడు. చెప్పండి గట్టిగా ఆమెనని. మీరు అనుకుంటారు, ఏమనుకుంటారు చెప్పనా? ఏమండి, మాకు ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, ఫలానా వాళ్ళు చేస్తే అద్భుతం జరుగుతుంది, ఫలానా వాళ్ళు చేస్తే రోగం తగ్గుతుంది, ఫలానా వాళ్ళు చేస్తే ఆరోగ్యం కలుగుతుంది అనుకుంటారే మీరు. మాట చెప్పనా? ఎవరో వచ్చి చేయడం కాదండి. నేనైనా కానీ
ఎవరో వచ్చి మనకి అంటే చేస్తాం, వాస్తవం సేవకులకి చేస్తాం ప్రార్థన, కానీ నీకు దేవుడిచ్చిన తలాంత ఉంది కదా. అక్కడ రాసిన మాట ఏం రాశాడు? అక్కడ చివరి మాట అందరూ ఆ మాట చదవండి. మరి ఆ మాట నువ్వు మాట్లాడాలిగా దేవునితో. నీ మనవిని దేవుడు వినాలంటే నువ్వు ఏం చేయాలి? మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? అది ఇంకేమన్నా అందరిని పోగు చేసుకొని ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని మాట్లాడాలి అంటారా అనుకున్నాను నేను. దేవునితో మనం మాట్లాడే వ్యక్తులుగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఏమంటే మేము కూడా మాట్లాడతామండి ప్రతిరోజు చల్లపూట వేళ. ఎవరితో? పిల్లలందరినీ కూర్చోబెట్టుకుంటాం. పలానా ఇవాళ ఏంటి మాట్లాడతాం. ఆ మాట కంటే కూడా మనం దేవునితో మాట్లాడడం మొదలు పెట్టగానే ఆయన ఎవరో చెప్పిన మాట కాదు, నీ మాట దేవుడు వినాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. ఈ రోజు నుంచి మనలో ఒక వైరాగ్యం కలగాలండి. నా మాట దేవుడు వినాలని ఆశ నీలో కలగాలి. నా మాట వింటాడులేండి అని అనకండి. నా మాట దేవుని సన్నిధికి ఎక్కడ చేరుద్దులేండి అని అనుకోకండి. నీవు మాట్లాడగానే ఆయన నీ మాట ఏం చేయగానే చెప్పండి. అందరూ అక్కడ రాసిన మాట కదండి. ఆయన నీ మాట వినగానే నీ దగ్గర దిగి వస్తాడు. ఆమె చెప్పండి. దిగి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నీకు వెంటనే ఏ విషయంలో నువ్వు అడుగుతున్నావో దానికి జవాబు ఇవ్వబోతాడు. ఆమె చెప్పండి. ఉత్తరం ఇవ్వబోతున్నాడు అంటే ఒక కాగితం ఇస్తాడని కాదు, నీకు జవాబు ఇస్తాడు. నువ్వు ఏది అడుగుతావో, ఏది చెబుతావో, ఏది వేడుకుంటావో దానికి నా దేవుడు జవాబుని ఇచ్చునుగాక. ఇంకొక మాట అదే యెషయా గ్రంథం చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళండి. 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, విచిత్రమైన మాట. ఆ మాట చూడండి. 24వ వచనం, 65:24. వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు. విన్నారా? వారు వేడుకొనక మునిపే అంటే దాని అర్థం ఏంటంటే వారు అడగక మునిపే. నువ్వు ఏ సమస్యతో అయితే ఇక్కడ కూర్చున్నావో, ఏ సమస్యతో అయితే ప్రార్థనలో కూర్చున్నావో, ఏ సమస్యతో అయితే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నావో, ఒక్కదానివే కూర్చున్నావో, కుటుంబంతో కూర్చున్నావో, ఎక్కడ కూర్చున్నా సరే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పూట నీ మాట వినగానే జవాబు ఇస్తాను అన్నాడు. ఇందాక యెషయా గ్రంథంలో మనం చదివి 30వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, అసలు నువ్వు వేడుకొనక మునిపే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. నీవు ఏది చేసినా అది మనమే ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఏమంటే నా ప్రార్థన వినడం అన్న మాట అసలు మీరు అనుకోవద్దు. విస్తారమైనటువంటి ప్రసంగాలు కొన్ని అర్థమవుతాయి, అర్థం కావు. కానీ ఆయన చెప్పే మాట మీ హృదయాల్లో భద్రపరచబడాలి. ఆయన చెప్పే మాట మీ హృదయాల్లో నాటబడాలి. మూల వాక్యం మనం వింటున్నాం కదా, ఆయన మీ మనవిని ఆలకిస్తాడు. బాధపడేవారి ఎవరైతే బాధలో ఉన్నారో వారి మనవి ఆలకిస్తాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆపత్కాలంలో మొర్రపెట్టారో వారి మనవి ఆలకిస్తాడు. ఎవరైతే దిక్కులేని దరిద్రులుగా ఉన్నారో వారి మనవి ఆలకిస్తాడు. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారిని నిశ్చయంగా నిరాకరించగా ఆలకించి వారిని రక్షిస్తాడు. ఇంతవరకు విన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు, నీవు మాట చెప్తే చాలు. ఇప్పుడు మనం ఎవరైనా ఒక వ్యక్తి అంత దూరాన్ని ఉన్నాడండి, మనకు కనబడట్లా, మాట వినగానే ఏం చెప్తాం? ఎవరు మాట్లాడారో చెప్పరేంటండి. ఎక్కడో దూరాన్ని ఒక వ్యక్తి ఉన్నాడండి, సరే ఇక్కడ దగ్గర ఫోన్ చేశారు, హలో అనగానే ఏమంటారు మీరు హలో అంటారు. బాగానే ఉందిలే, బాగా చెప్పారు. హలో అంటే హలో అంటాం కాదు. హలో అన్న వ్యక్తిని మీరు వెంటనే ఏం చేస్తారు? గుర్తుపడతారు. అంటే మాట వినగానే మీకు ఆ అవతల పక్క మాట్లాడే ఎవరైనా అర్థమైంది ఆ మాట. అదేవిధంగా నీ మాట వినగానే పలానా అన్నదేవరపేట నుంచి పలానా వ్యక్తి, మళ్ళీ ఒకళ్ళ పేరు చేద్దాం, మళ్ళీ ఆమె పేరు చెప్పి నా పేరు చెప్పలేదు అనుకుంటారు. ఇది పలానా అన్నదేవరపేట నుంచి ఇదిగో పలానా తల్లి ప్రార్థన చేసింది అని దేవుని దగ్గర చేరుతుందండి. ఆ విధంగా మన ప్రార్థన చేరేట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. మన మాట వినగానే దేవుడు ఏం చేయాలి? జవాబు ఇవ్వాలి, ఇస్తాడు. అదే అంత మాత్రం కాదండి, ఇంకొకటి ఉంది. నీవు వేడుకొనక మునిపే అసలు నువ్వు ఏం చెప్పలా, ఏమి చెప్పకుండా అక్కడ కూర్చొని కన్నీరు గారుస్తున్నావు. అక్కడ కూర్చొని నీ దుఃఖమంతా కన్నీటిమయంగా దేవునితో మాట్లాడుతున్నావు, కన్నీరు మాట్లాడుతుంది. అప్పుడట నీవు వేడుకొనక మునిపే దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున మన ప్రార్థనలు ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎన్నో విషయాలు ప్రార్థన గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాయండి. బాధపడే వారి దగ్గరికి ఆయన వచ్చాడు, ఆపత్కాలంలో ఉన్న వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు, దిక్కులేని దరిద్రులైన నిరాకరించబడిన వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి నిరాకరించగా వారి పట్ల కార్యాన్ని జరిగించాడు.
ఆయన భయము భక్తి కలిగిన వ్యక్తుల దగ్గరికి వచ్చి ప్రార్థన ఆలకించాడు. ఆయన మనవులు ఆలకించదు వచ్చింది. దేనికి కారణం ఏంటంటే వారిలో ఉన్న సుగుణాలు, ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు. ఇక్కడికి వచ్చేసరికి అంటాడు, ఇదిగో ఈ బాధతో వచ్చావా, ఈ ఆపత్కాలంలో వచ్చావా, దిక్కులేని దరిద్రులుగా నిరాకరించబడిన వ్యక్తిగా నా దగ్గరికి వచ్చావా, భయము భక్తి కలిగిన నా దగ్గరికి వచ్చావా. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేనేం చేస్తాను తెలుసా, నీవు నా దగ్గరికి ఈ 4 లక్షణాలతో వచ్చావు కనుక నీవు మాట్లాడుతుండగా ఆ మాట నేను వినబోతున్నాను. వినడం మాత్రమే కాదు, విని ఆ మాటకి నేను నీకు జవాబు ఇవ్వబోతున్నాను. అదే అధ్యాయంలో ఈ మొదటి మాటలో ఇంకొక మాట అంటాడు, నీవు వేడుకొనక మునిపే, నీవు అడగక మునిపే, నీవు ప్రార్థించక మునిపే, నీవు ఏది కూడా చెప్పక మునిపే నేను నీ మనవినంతటిని ఆలకించాను. ఎలా తెలిసిందండి? అసలు మన మనసులో ఉన్నది చెప్పకోకుండా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ మనసులో ఏముందో, మీరు ఏ విషయంలో బాధపడదు నాకు తెలియదు కదా, మీ మనసులో ఏ విషయంలో నలిగిపోతుందో నాకు తెలియదు కదా. కానీ మనుషులకు తెలియదు, కానీ మహిమ కలిగిన దేవుడు సమస్తం చూస్తున్నాడు. ఆమె చెప్పండి, నీ మనసులో ఏ బాధ, ఇక్కడికి ఈ పూట ఏ బాధతో మీరు గుండెల్లో ఏ బాధతో వచ్చారో, మీ హృదయ అంతరంగంలో ఏ వేదనతో నలిగిపోతున్నారో ప్రతి దానికి ఈ రోజున జవాబును దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేయబోతున్నాడు. నిశ్చయముగా ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి మనవిని నా దేవుడు ఆలకించి కార్యాలు జరిగించునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన చేతుల్లో మర్ర విని నేను కరుణిస్తాడు, వేడుకొనక మునిపే నీకు జవాబు ఇస్తాడు. ఇంకొక విషయాన్ని మీకు రెండో మాట చూసిన ఇర్మియా ప్రవచన గ్రంథం 31 అధ్యాయం 9 వచనంలో, అది చాలాసార్లు మనం చదివిన మాట అయినట్టు చూడండి ఒకసారి. వారు ఏడ్చుచూ వచ్చేదారు. ఇర్మియా ప్రవచన గ్రంథం 31 అధ్యాయం 9 వచనంలో రాసిన మాట, వారు ఏడ్చుచూ వచ్చేదారు. వారు నన్ను ప్రార్థించుచు ఉండగా, వారు ప్రార్థిస్తుంటే నేను వారిని నడిపించబోతున్నాను. ఆమె చెప్పండి. ఈ రోజున మనం ప్రార్థన అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ మనము ప్రార్థించుచుంటే ఆయన మనం నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ప్రార్థిస్తుంటే నడిపిస్తాడు అన్నాడు. ఇంతకుముందు యెషయా గ్రంథం మనం చదివిన మాటలో మొదటి మాటలోనేమో నీ మాట వినగానే జవాబిస్తాడు, నువ్వు వేడుకొనక మునిపే జవాబిస్తాడు. ఇప్పుడు జరిగేది ఏంటి చెప్పనా? నీవు ప్రార్థిస్తుంటే నిన్ను నడిపించబోతున్నాడు. నడిపించి ఏం చేస్తాడు? సరే మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఆయన మనల్ని నడిపిస్తేనట, అక్కడ రాసిన బట్టి చక్కగా రాసిన బట్టి చెప్పనా, తొట్టిల్లిపోము. ఆమెను చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు నడక రాదండి, తప్పడు అడుగులు వేస్తావు నడుస్తారు కదా, వాళ్ళు పడిపోతుంటారు. ఆ పడిపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వెంటనే పట్టుకుంటారు. అదేవిధంగా నీవు ప్రార్థనలో నడుస్తూ ఉంటే కొన్నిసార్లు తప్పడు అడుగులు, ఇంకేం చేస్తానండి ప్రార్థన, ఇంకేం వెళ్తానండి ప్రార్థనకి అని అనుకుంటాను చూసారా. అలాంటి పరిస్థితిలో మనసు నిన్ను దేవుని నుంచి దూరం చేసేటట్లుగా అపవాది చేసే ఆ కార్యక్రమాన్ని ఒక్కసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన మరలా నీ యొద్దకు వచ్చి నువ్వు తొట్టిల్లిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు కృంగిపోకుండా దేవుడు నిన్ను లేపు చక్కగా నిలబెట్టబోతున్నాడు. ఆ నిలబెట్టడం అంటే ఏంటి చెప్పనండి? నీవు ప్రార్థనలో బలం పొందబోతున్నావు, నీవు ప్రార్థనలో అంటూ కట్టబడబోతున్నావు. నీవు ప్రార్థన చేస్తే ఒకప్పుడు ప్రార్థనకి ఇప్పుడు ప్రార్థనకి మార్పు రాబోతుంది. చెప్పండి గట్టిగా ఆమేనని. ఇప్పుడు మనం ప్రార్థనలో ఎదుగుతున్నామండి, ప్రార్థనలో నడుస్తున్నామండి. ఎప్పుడో కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన రాదు, మనకి తెలియదు, నాకు కూడా తెలియదు, ఇప్పుడు కూడా నాకు తెలియదండి. ఏదో దేవుని కృపను ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఒకప్పుడు ప్రార్థనలో మనం కొత్తగా వచ్చినప్పుడు, అయ్యా దేవా నన్ను కరుణించు, కాపాడు, ఏదో చిన్నగా ఆయన వచ్చిన ప్రార్థన అడుగుతాం, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం, చంటి పిల్లలుగా కాదు, పాలు తాగే పిల్లలుగా కాదు, బలమైన ఆహారం తినే పిల్లలుగా మనం ఎదగాలి. చెప్పరేంటండి? ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి, మేము ప్రార్థనలు ఎదగడం నడవడం మా వల్ల కాదు అని అనుకుంటున్నారా? ప్రార్థనలు మనం ప్రతిరోజు ఒక మెట్టెక్కేవారిగా ఉండాలండి. ఒకప్పుడు ప్రారంభంలో 1 నిమిషం చేసేవాళ్ళేమో, ఆమెనా సరే, రాను ఒక 5 నిమిషాలు చేశారు, ఇంకా రాను 10 నిమిషాలు అవ్వాలి, రాను పావుగంట అవ్వాలి, రాను 20 నిమిషాలు అవ్వాలి, రాను 40 నిమిషాలు అవ్వాలి, రాను గంట అవ్వాలి. నీవు ప్రార్థనలో నడిపించబడే వ్యక్తిగా మార్చబడదువు గాక. వారు ఏడ్చుచూ వస్తారు, కానీ నేను వారిని ప్రార్థనలో ఏం చేస్తాను?
చక్కగా నడిపించబోతున్నా, తొట్టిల్లకుండా నడిపించబోతున్నా, పడిపోకుండా నడిపించబోతున్నా, వారు వెనకబడిపోకుండా నడిపించబోతున్నా, ఎక్కడ కూడా వారు జారిపోకుండా నేను వారు నా బిడ్డలను నడిపించబోతున్నాను. అలా నడిపించే దేవుడు ఏం చేస్తాడు? అదే యిర్మీయా ప్రవచన గ్రంథం. కొంచెం ముందుకు వెళ్ళండి. 33వ అధ్యాయం 3వ వచనం. 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొదటి నుంచి అదే మాట వింటున్నాం. ఈ మాట వినండి. నాకు మొర్రపెట్టు, నేను నీకేమిస్తా? నీ మాట వినగానే ఏమిస్తా చెప్పండి. వేడి కొనక మునిపి ఏమిస్తా అని అన్నాడు కదా. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత అంటాడు, ఇందాక మనం చదివినట్లు నువ్వు నడుస్తుంటే నీ ప్రార్థనలు నడిపిస్తాను అన్నాడు కదా. ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఎందుకు ప్రార్థనలు నడిపిస్తాను అంటున్నాడు? ఎందుకని నీవు ఏడుస్తూ వచ్చి నీవు నోటి నిండా నవ్వు కలుగుతుంది అంటున్నాడు? ఎందుకని నీ ప్రార్థనలో నీవు నిన్ను నిలబడేట్లా చేస్తాను అన్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. నాకు మొర్ర పెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. నీవు అనుకుంటావు, నా వల్ల కాదండి ఇల్లు కట్టడం. నీవు అనుకుంటావు, నా వల్ల కాదండి పిల్లల్ని పెంచడం. నీవు అనుకుంటావు, నా వల్ల కాదండి మళ్ళా బలాన్ని పొందుకోవటం. నీవు అనుకుంటావు. కానీ దేవుడు అంటే తెలుసా, నేను నిన్ను ప్రార్థనలో నడిపిస్తున్నా, నేను నీకు జవాబిస్తున్నా. నీ మాట వినగానే నీకు జవాబిస్తా. నీవు వేడుకోక మునుపు నా సన్నిధిలో కూర్చొని కన్నీరు గార్చావు కదా, ఆ కన్నీటిని చూసి నీకు జవాబిస్తా. నీవు ప్రార్థనలో నడిపించబడేట్లుగా నేను నిన్ను స్థిరపరుస్తా. అంత మాత్రం కదా. ఇక్కడ ఒక మాట అంటాడు, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములను, గూఢమైన సంగతులు, రహస్య సంగతులను కూడా దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. నీవు గ్రహించలేవు, ఇది దేవుడు చేస్తాడా అని గ్రహించలేవు. కానీ దేవుడు చేసిన తర్వాత అనుకుంటావు, గ్రహించలేని గొప్ప కార్యాలు నా పట్ల చేశాడని. ఈ సంవత్సరం ఇదిగో ఈ వాగ్దానాలన్నిటి మీద మీరు రాసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానాలన్నింటినీ మీరు రాసుకొని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. మీరు గ్రహింపలేని ఆశ్చర్యకార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. మీరు గ్రహించరు పిల్లలకు మంచి రోజులు వస్తాయని, మీరు అనుకుని ఉండరు. వాళ్ళకి మంచి రోజులు రావండి, పిల్లలు మాట వింటారని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు గ్రహించలేని రీతిగా నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు మార్చబోతున్నాడు. ఇప్పటివరకు మాట వినని వ్యక్తి అయినా, తిరగబడిన వ్యక్తి అయినా, నిన్ను తోలనాడి మాట్లాడిన వ్యక్తి అయినా, ఈ రోజు నుంచి నీ మాటకు లోబడి వ్యక్తిగా మార్చబడబోతున్నాడు. నీవు గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. నీ దేహంలో అనారోగ్యం ఉంది, నీవు అనుకుంటున్నావు ఎన్ని మందులు మిగిలిన వల్ల కావట్లేదని, ఎన్ని మందులు మిగిలిన నాకు ఆరోగ్యం కలగట్లేదని. నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు ఈ ప్రార్థనలో దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. నీవు గ్రహింపలేని ఆశ్చర్య కార్యాలు, గూఢమైనటువంటి కార్యాలు దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. విశ్వసించండి. ఈ ప్రార్థనలు కూర్చున్న మనం, ఈ ప్రార్థనలకు వచ్చిన మనం ఏదో అనాలోచనగా వచ్చిన వారం కాదు, కాలక్షేపం కోసం వచ్చిన వారం అసలే కాదు. ఈ రోజున దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీవు గ్రహింపలేని నీవు ఊహించలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో నా దేవుడు జరిగించబోతున్నాడు. నీ జీవితంలో జరిగించబోతున్నాడు, నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. నీ కుటుంబంలో ఎంతవరకు ఏ విషయంలో అల్లాడిపోతున్నారో, ఏ విషయంలో తలడిల్లిపోతున్నారో, ఏ విషయంలో ఇక నా బ్రతికింతే, నా రాతింతే, నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నారో, నీవు గ్రహింపలేని కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి, అయ్యా ఈ గ్రహింపలేని కార్యాలు నా జీవితంలో జరగాలి అని ఆశపడతారా? ప్రతిరోజు వేడుకుంటారా? దేవుని సన్నిధిలో మా మనవిని ఆయన ఆలకించాలి అని ఆశపడతారా? ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. అదే యిర్మీయా ప్రవచన గ్రంథంలోనే కొంచెం ముందుకు వెళ్ళి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం, యెహెజ్కేలు 36వ అధ్యాయం 37వ వచనం, పేజీ నెంబర్ 719. 36వ అధ్యాయం 37వ వచనం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగూ చేయు, వారు నా యొద్ద విచారణ చేయనెత్తును, గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింప చేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి. ఆయన మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తే, ఆయన మిమ్మల్ని ప్రార్థనలో నడిపించడం ప్రారంభిస్తే మీరు తొట్టిల్లిపోరు. ఆయన మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తే మీ జీవితాలు మీరు ఏ విషయంలోనూ కూడా ఇక జరగదు కాదు అనే మాట లేకుండా గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తే మూడోది ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పనా? మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఏ విస్తరించినట్లంట? గొర్రెలు విస్తరించినట్లుగా నేను మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాను.
మీరు ఎక్కడైనా చూడండి, గొర్రెలు 1-2 వెళ్తాయా, మందలకి వెళ్తాయా? ఎక్కడైనా చూడండి, ఆ గొర్రెలన్నీ వెళ్తానే ఉంటాయి, దారి ఉండదు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు అవి మన ఎదురు వచ్చినాయి అనుకోండి, కాసేపు ఆగితే దారిని వెళ్ళిపోతాయి. కానీ మనం కనుక అటు వెనక వెళ్ళాల్సి వచ్చామా, ఇక మామూలుగా ఉండదు తిప్పలు. కొంచెం తప్పుకుందామని అనుకోండి, మనం ఒక పక్కన ఆగానే ఇంకోటి వచ్చి దూరుతుంది. అస్సలు దారి ఉండదు. అంటే విస్తరణ. మీ కుటుంబాల్లో ఏది లోటుగా ఉందో ఈ సంవత్సరం ఈ రోజున తారీఖేసి పెట్టుకోండి. మీ కుటుంబంలో ఏది తక్కువ కాకుండా దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. మీ కుటుంబంలో ఇది లేదు అనే మాట లేకుండా దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఎందుకో చెప్పనా? ఆయన మీ మనవిని ఆలకిస్తానన్నాడండి. ఆయన మీ మనవిని ఆలకిస్తానన్నాడు. అందుకే నీ మాట వినగానే ఏమిస్తానన్నాడు? చెప్పండి, నీ మాట వినగానే ఏమిస్తానన్నాడు? జవాబు ఇస్తానన్నాడు. నీవు వేడుకొనక మునిపి ఏం చేస్తానన్నాడు? నీకు జవాబు ఇస్తానన్నాడు. రెండో మాటలు మనం వింటున్నాం. మొదటి మాట, నీవు మాట రాగానే, నీ నోట మాట రాగానే జవాబిస్తాడు. నీవు వేడుకోకపోయినా జవాబిస్తాడు. రెండోది ఏంటో చెప్పనా? నీవు ప్రార్థనలు వెళ్తున్నప్పుడు నిన్ను ఆ ప్రార్థనలు చక్కగా నిలబెడతాడు, తొట్టిల్లు పోకుండా. నిలబెట్టేది దేనికంటే నీ కళ్ళు గ్రహించలేని గొప్ప కార్యాలు చూడాలి. చెప్పండి ఆమేనని. నిన్ను ప్రార్థనలో నిలబెట్టేది దేనికి? కాళ్ళు నొప్పులు పుట్టాలనా? నిన్ను ప్రార్థనలో నిలబెట్టేది దేనికి? నీకు అలసట రావాలనా? నిన్ను ప్రార్థనలో నిలబెట్టేది నీవు దైవ దర్శనాన్ని చూడడానికి. గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ కుటుంబంలో దేవుడు ఏం చేయబోతున్నాడో అవి చూచే కన్నులు దేవుడు నీకు దయచేయునుగాక. నీ కుటుంబం మీద శాపం కొట్టివేయబడుతుందనేటువంటి చూచే కన్నులు దేవుడు నీకు దయచేయునుగాక. నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు నా దేవుడు ఈ రోజున నీ కుటుంబంలో ప్రారంభించునుగాక. నిన్ను విస్తరింపజేస్తాడు. ఇప్పుడు మూడో మాట, టైం అయిపోయింది, క్లుప్తంగా చెప్తాను. దానియేలు గ్రంథంలో రండి ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 వచ్చి నుంచి చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 21 వచ్చిన నుంచి. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని సందులో ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఆయన సందులో ప్రార్థన చేసి ఆయన అంటాడు, నేను మీ మనవని ఆలకిస్తారని. ఎవరెవరి మనం ఆలకిస్తాడో మూలవాక్యాలు మీకు జ్ఞాపకం చేశా. ఎవరెవరి మనం ఆలకిస్తాడు అంటే ఆయన ఎవరెవరి మనం ఆలకిస్తాడు, ఎవరెవరి మనం వింటాడు, ఎవరెవరి మనం ఆలకిస్తాడు అని మనం ధ్యానం చేస్తుంది. బాధపడేవారి మనం ఆలకిస్తాడు, ఆపత్కాలంలో వారి మనం ఆలకిస్తాడు, దిక్కులేని దరిద్రులు మనం ఆలకిస్తాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మనవి ఆలకిస్తాడు. ఇక్కడి వరకు మనం ఒక మాటలు వింటూ వచ్చాం. తర్వాత ఆయన ఆలకిస్తే ఏం చేస్తాడంటే నీ నోట మాట రాగానే నీకు జవాబు ఇస్తాడు. నీవు వేడుకొనక మునిపే నీకు జవాబు ఇస్తాడు. మొదటి మాట. రెండవది, నీవు ప్రార్థన చేయించు ఉండగా నిన్ను నిలబెడతాడు. నిలబెట్టిన దేవుడు నిన్ను తొట్టిల్లిపోకుండా నిన్ను నిలబెట్టి గ్రహింపలేని గొప్ప కార్యాలు నువ్వు చూసేట్లుగా చేయబోతున్నాడు. చూసి ఏం చేస్తాడు చెప్పనా? నిన్ను నీ కుటుంబాన్ని విస్తరింప చేయబోతున్నాడు. ఎక్కడ మూడో విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే ఈ దానియేలు అనేటువంటి ప్రవచన గ్రంథంలో 9వ అధ్యాయం మనం చదివినటువంటి మాట 21వ వచనంలో రాసిన మాట ఏంటంటే, అక్కడ ఏం రాసిందంటే, ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయించు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి. ఆమె చెప్పండి, నాకు కనబడి. ఆమె చెప్పండి, మీకు కనబడి. ఆమె చెప్పండి. మీరు ఎప్పుడు సాయంకాలం బలి అర్పిస్తారు? ఎప్పుడు సాయంకాలం ప్రార్థన బలిపీఠం దగ్గర మీరు కూర్చుంటారు? ఎప్పుడు సాయంకాలం ప్రార్థనలో మీరు దేవుని సన్నిధిలో మోకరించడానికి, మొర్ర పెట్టడానికి ఇష్టపడతారు? అక్కడ దేవుని దూతలు మీకు కనబడుదురుగాక. కనబడిన దూత ఏం చేశాడంటే అక్కడ రాసిన మాట, నన్ను ముట్టెను. ఆమె చెప్పండి. ఇప్పుడు విశ్వసించండి, మీ బలహీనత ఎక్కడుందో అక్కడ దేవుడు దూత ద్వారా మిమ్మల్ని ముట్టబోతున్నాడు. మీ సమస్య ఎక్కడుందో ఆ సమస్యను దూత ద్వారా మిమ్మల్ని ముట్టబోతున్నాడు. మీ సమస్యను పరిష్కరించి, మీ బలహీనతను తొలగించి, మీ నోటి నుండి నవ్వు కలుగు చేసి దేవుడు అద్భుతాలు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్యాలి? మీ మనవిని వింటున్నాడు, మీ మనవిని ఆలకిస్తానన్నాడు, మీ మనవికి జవాబిస్తానన్నాడు. నీ నోట మాట రాగానే జవాబిస్తాడు, వేడుకొనక మునిపే జవాబిస్తాడు. రెండవది, నీవు ప్రార్థన చేయిస్తూ ఉండగానే, నీవు ప్రార్థనలో ఉంటూ ఉండగానే నిన్ను నిలబెడతాడు.
గ్రహింపలేని గొప్ప కార్యాలు చూసేట్లుగా చేస్తాడు. నిన్ను గొర్రెలు విస్తరించినట్లుగా నిన్ను విస్తరించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ విస్తరణ జరగాలంటే మరొక మూడో మాట మనం వింటున్నాం. అదేంటంటే దానియేలు గ్రంథంలో చదివిన మాట. గబ్రియేలు అనే దూత సాయంకాలము బలి అర్పించే సమయంలో వచ్చి నా ఎదురుగా కనబడుతున్నాడు. చెప్పండి ఆమేనని. నువ్వు ఏ రోజైనా బలిపించిన దూత కనిపించాడా మీకు? ఏ రోజైనా బలి అర్పిస్తున్నప్పుడు దూత మీకు కనబడ్డా? బలి అర్పించేటప్పుడు అంటే మనం గొర్రెను ఎద్దును వధించి పెట్టడం కాదు. నీ హృదయమే విరిగి నలిగిన హృదయంగా దేవుని సన్నిధిలోకి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుని దూత వచ్చి మిమ్మల్ని ముట్టబోతున్నాడు, మిమ్మల్ని తాకబోతున్నాడు. 22 వచనం చదవండి. అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను ఒకటేమో ముట్టాడు. దేవుని దూత వచ్చి దానియేలుని ఎప్పుడు? ప్రార్థనలో ఉన్నప్పుడు. ఈ రోజున మీరు ప్రార్థనలో ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని ముట్టాలి. ఆమెను చెప్పండి. రెండోది మీకు ఏం చేయాలి చెప్పండి. మూడో విషయంలో రెండో మాట, మీకు గ్రహింపగలిగిన జ్ఞానాన్ని, శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏం గ్రహించాలి? ఒకప్పుడు తెలియదు అటు వెళ్తే ప్రమాదం అని వెచ్చరోడికి వెళ్ళిపోయాం. ఒకప్పుడు తెలియదు అటు మాట్లాడితే ఇబ్బంది అని వెచ్చరోడిగా మాట్లాడాం. ఒకప్పుడు తెలియదు అది చూస్తే మనకి దేహానికి ఇబ్బంది అని వెచ్చరోడిగా చూసాం. కానీ ఈ రోజు నుంచి దేవుడు నీకు ఒక గ్రహింపును కలుగు చేయబోతున్నాడు. ఇది మాట్లాడకూడదు, ఇది చేయకూడదు, ఇది ఇలా ఉండకూడదని. లోకంలో ఒకటి ఉంది కదా, 3 బొమ్మలు పెట్టి, ఒకటేమో చూడకూడదు, ఒకటి వినకూడదు, ఒకటి మాట్లాడదు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? పరిశుద్ధ గ్రంథంలో నుంచే. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? లోకం నీకు చెప్పే సంగతులు నువ్వు వినకూడదు, లోకం నీకు చూపించే ఆశలు నువ్వు చూడకూడదు, లోకంలో నువ్వు మాట్లాడే మాటలు విపరీతమైన మాటలుగా మాట్లాడకుండా నీవు నోటును ఎల్లప్పుడూ దేవుని వాక్యం చేత నువ్వు కప్పుకుందువు గాక. అక్కడ రాసిన మాట, దానియేలు దగ్గరికి వచ్చి, ప్రార్థన చేస్తున్న దానియేలు దగ్గరికి వచ్చి దేవుని దూత మాట్లాడుతున్నాడు, కనబడ్డాడు, ముట్టాడు. రెండోది అంటాడు, నేను ముట్టాను, సర్లే వెళ్ళిపోతాను, నేను టచ్ చేసే వెళ్ళిపోతాను అనట్లా, నీకు గ్రహింప శక్తిని ఇస్తున్నాను. ఆమెను చెప్పండి. దానియేలుకి అంతటి గ్రహించే శక్తిని ఇచ్చాడు తెలుసా? రాజు కల వచ్చింది, కల మర్చిపోయాడు. యోసేపు కాలంలో అక్కడ ఫరో కల వచ్చింది, కానీ కళ చెప్పాడు, అయ్యా 7 బలిసిని వచ్చినాయి, అంతా తిన్నాయి, తర్వాత 7 బక్క చిక్కిని వచ్చినాయి, బలిసిన వాటిని కూడా తినేసినాయి, కానీ ఈ బక్కగాను అని కళ చెప్పాడు. కళకు అర్థం చెప్పాడు యోసేపు. కానీ ఇక్కడ దానియేలుకు కళ చెప్పకుండానే ఆయన అంటాడు, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ మీరు చెప్పాలి. చెప్తామయ్యా, మీకు వచ్చిన కళ చెప్పండి. అదే మర్చిపోయా, మీరు చెప్పాలి కళ. అక్కడున్న వాళ్ళందరినీ, శకుని గాండ్రలను, గారడ విద్య కలిగిన వాళ్ళను, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలిగిన అందరిని తీసుకొస్తే ఎవరి వల్ల కావట్లా. కానీ దానియేలుకు దేవుడు గ్రహింప శక్యమైనటువంటి ఆత్మనిచ్చాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున నీకు, నాకు, మనకు, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మాటలు వింటున్న ప్రతివానికి గ్రహించే హృదయాన్ని, గ్రహించే జ్ఞానాన్ని, గ్రహించగలిగిన శక్తిని దేవుడు దయచేయునుగాక. అక్కడే ఇంకొక మాట ఉంది, చదవండి. 23 వచనం అనుకుంటా. నీవు బహుప్రియుడవు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలో తెలుసా? దేవునికి ప్రియులుగా, దేవునికి ప్రియులుగా, దేవునికి ప్రియులుగా మనము మార్చబడితే మనల్ని ముడతాడు, గ్రహింపగలిగిన శక్తిని ఇస్తాడు, ఆత్మచేత నింపి మనల్ని నడిపిస్తాడు. ఈ రోజునే ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి, ఇంక చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను వాటిలన్నింటినీ చెప్పట్లేదు, ముగించేస్తున్నాను. ఈ రోజున నేను మీ మనవిని ఆలకిస్తాను అని అంటున్నాడు. ఆ మనవిని ఎవరెవరి మనవి ఆలకిస్తాడు వింటూ వచ్చాం. ఎవరెవరి మనవి ఆలకిస్తాడో, పరిశుద్ధ గ్రంథం ఎవరెవరు ఆ మనవి ఆలకిస్తాడు. ఇంక చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ మీకు చెప్పట్లేదు. క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసింది ఏంటంటే, నీవు ఆయన సందులో నీవు వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడు. నీ మాట ఆయనకి చెవిని పడగానే ఉత్తరం ఇస్తాడు. మరొకటి ఏంటంటే, నీవు ప్రార్థనలో నిలబడేట్లుగా చేస్తాడు. ప్రార్థనలో నిలబడ్డం ఏంటండి అని అనుకోబాకండి. ప్రార్థనలో నిలబడ్డం అంటే ప్రార్థనతో దేవునితో మాట్లాడే వ్యక్తిగా నీవు మార్చబడటం. కొంతమంది ఉంటారు, ప్రార్థన చేయడానికి వచ్చినా, ప్రార్థనలో కూర్చున్నా మనసు ఎట్టేటో తిరుగుతుంటుంది. ఇప్పుడు మేము ఇక్కడికి 10:30కి వచ్చాం. 10:30 దగ్గర నుంచి బయటికి ఎన్నిసార్లు వెళ్ళాం మేము చెప్పండి? 10:30కి వచ్చామండి. ఇప్పుడు ఎంత సమయం? ఇంచుమించు 2:13, 2:15 అవుతుంది. ఈ కొన్ని గంటల్లో మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళాం చెప్పండి మీరు? మరి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? దేవుని సందులో మనము కనిపెట్టేవారిగా ఉండాలండి. కొన్నిసార్లు దేవుడు ఆయన బాహు చాపి ఒక్కొక్కరిని దీవిద్దామని వస్తాడు. ఆ దీవించే సమయంలో నువ్వు లేకపోతే,
దీవించే సమయంలో దీవెని పోగొట్టుకుంటే మనం వచ్చి ఉపయోగం ఏముంది? దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు అంటే సమస్యలు లేవు, ఏదైనా ఇబ్బంది ఉంటే దాని గురించి తప్పుగా అనట్లా, కానీ ఇబ్బంది లేకపోయినా తిరిగామనుకోండి దీవెని పోగొట్టుకుంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చావా, ఆయన సన్నిధిలో మనం వాళ్ళని నిలిచి ఉండాలండి. అందుకే నీవు ప్రార్థనలో నిలిచి ఉంటే నీవు గ్రహింపలేని కార్యాలు చూస్తావు. నీవు ప్రార్థనలో నిలిచి ఉంటే నీవు విస్తరిస్తావు. దేవుని సన్నిధిలో మనము ఇదేదో కట్టిన గోడే కదండి, మనకు తెలిసిన ఇల్లే కదండి అని అనుకోకూడదు. ఇక్కడ దేవుడి నివాసం ఉంటున్నాడు, ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన మహిమ కలిగిన మేఘం మన మధ్యన సంచరిస్తుంది. ఆయన బాహు చాపబడే ఉంది. ఈ రోజున ఎవరెవరు ఆయన బాహు నీడలోకి వచ్చారు, ఎవరెవరు వేడుకుంటున్నారు, ఆయన మాట, నీ మాట వినగానే జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మనిషే మన మాట వింటలేదు, మన పిల్లలే మన మాట వింటలేదండి. వాస్తవానికి మన పిల్లలే చెప్పావులే మాకు తెలీదా అంటలేదా? ఎంతమంది ఇదంతా చేదస్తాం మాకు తెలుసులే అని అన్ని ఎన్నిసార్లు మాటలు పక్కన పెట్టట్లా. కానీ దేవుడు అంటున్నాడు నీ మాట వినగానే జవాబు ఇస్తానని. ఆయనకు అంత అవసరం ఉంది, మనకు అంత జవాబు పనే ఉంది. మహిమ కలిగిన దేవుడు మన యొద్దకు రావాల్సిన అవసరం ఉందండి. మనం అనుకుంటాం నేనండి నా పనులన్నీ మానుకొని వచ్చాను మనం అనుకుంటున్నాం, కానీ మహిమ కలిగిన పరలోకంలో కోట్ల కొలది దేవుని దూతలు ఎల్లప్పుడూ సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టి నీ మధ్యలోకి నా మధ్యలోకి ఆయన వచ్చింది దేనికి అనుకున్నారు? నీవు మనవి చేస్తుంటే దాన్ని ఆలకించడానికి. ఈరోజు ఒకే ఒక్క మాట మీరు మోసుకుని వెళ్తున్న వాగ్దానం, నేను మనవి చేస్తే మా మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు, మీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. ఆలకించే దేవుడు ఎవరెవరు మనం ఆలకిస్తాడు? మరలా మీకు ఒకసారి ఆ వాక్యాన్ని రిపీట్ చేసి నేను ప్రార్థన చేస్తాను. ఆయన ప్రతిరోజు ఎవరు మనం ఆలకిస్తాడు, ఎవరెవరు మనం ఆలకిస్తాడు, ఎవరెవరు మనం ఆలకిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రతిరోజు మనల్ని ఆలకించే దేవుని సందులో మోకరించే వ్యక్తులుగా మార్చబడదుము గాక. బాధపడేవారి మనం ఆలకిస్తాడు, ఆపత్కాలంలో మొర్రపెట్టేవారు మనం ఆలకిస్తాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకొకటి, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మొర్ర ఆలకిస్తాడు. ఇదంతా ఆలకిస్తాడు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు విన్న మాట మీరేం చేయాలి చెప్పనా? మీరు దేవుని సన్నిధిలో మీ మాట వినగానే, మీరు ప్రార్థన చేయగానే, మీ మాట వినగానే మీకు జవాబు ఇవ్వడానికి దేవుడు దిగొచ్చాడు. అంత మాత్రమే కాదు, నీవు వేడుకొనక మునిపే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. రెండోది, ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తుండగా నిన్ను నిలబెడతాడు. నీవు పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, వెనకబడిపోకుండా నా దేవుడు ఏం చేశాడు అని నన్ను అనకుండా, నా దేవుడు నన్ను పట్టించుకోలేదు అని నన్ను అనకుండా, దేవుడు నిన్ను నిలబెట్టి నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు చూసేట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం మీరు విశ్వసించండి, మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో గ్రహింపలేని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, ఊహగమించిన అద్భుతాలు జరగబోతున్నాయి. ఇంకొక మాట, అలా గ్రహింపలే గొప్ప కార్యాలు జరిగితే మీరు గొర్రెలు విస్తరించినట్లుగా ఏమవబోతున్నారు? ఏమంటే మేము ఇప్పుడు గొర్రెలు కాసుకుంటామా, మేకపిల్లని పెంచుకుంటామని అనుకోకండి. మీకు కలిగిన సంపాదన దేవుడు దీవించబోతున్నాడు, మీరు చేసే పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీకున్నది కొంచెమే, వచ్చేది కొంచెమే, కష్టపడేది కొంచెమే, కానీ దాన్ని విస్తరింప చేయబోతున్నాడు. మూడోది, దానియేలును ఏ విధంగా దేవుడు ప్రార్థనలో వచ్చి ముట్టాడో, ఆయనకు గ్రహింపగలిగిన శక్తిని ఇచ్చాడో, ఆయనని బహుప్రియుడు అని అన్నాడో, అలా నిన్ను అనబోతున్నాడు. ఆ కార్యాలన్నీ నా జీవితంలో జరగాలయ్యా అని అనుకుంటే, మత్తయి సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయి. అడుగుడి 7వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, చదువుతులండి. 7, 8 వచనం ఉంటాయి. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అడగాలి. అడగకుండా, లోకంలో సామెత ఏముంది? అడగకుండా, బాగా చెప్పారు, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంట. మరి దేవుడు అడగకుండా అన్నీ ఇచ్చేయాలంటాం. మనం అడుగుతున్నామా? ఎంతసేపు అడుగుతున్నాం? మనం ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకునే వారిగా మార్చబడదుము గాక. ఇంకా చాలా విషయాలు నేను సిద్ధపరచుకున్నాను కాబట్టి అన్నింటిని చెప్పను, కానీ చివరికి ఒక్క మాట, నెహెమ్యా గ్రంథంలో రండి, ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒక మాట ఉంది, ఒక్క మాట చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. దొరకలేదండి? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చేస్తూ ఉండండి. పేజీ నెంబర్ 401. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అన్నప్పుడు అని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఆమె చెప్పండి ఆ మాట ఇప్పుడు అందరు తీండి. 401 పేజీ.
2వ అధ్యాయం 4వ వచనం చూడండి అందరూ కూడా. అప్పుడు రాజు అంటున్నాడు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం కావాలని ఇంతవరకు మీరు మనవి చేస్తున్నారు? ఏది మీరు సాధించాలని మీరు మనవి చేస్తున్నారు? ఏమండి నాకేం పెద్ద కోరికలు లేవండి, దేవుడు చేస్తే చేసాడు లేకపోతే అనుకోకండి. దేవుడు చేస్తే దేవుని చిత్తం, దేవుడు చేస్తే దేవుని చిత్తం కాదని అనుకోకండి. మీరు అడగండి దేవుని. దేవుని సన్నిధిలో అడగాలి. రాజు అడుగుతున్నాడు, ఏం కావాలని మనవి చేసావు అని రాజు నన్ను అడగగా. ఇప్పుడు చదవండి ఆ మాట. నేను లోకంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయలేదయ్యా, అధికారులకు ప్రార్థన చేయలేదయ్యా. నాకు ఒక సమస్య వచ్చింది. నా దేవుని మందిరం గోడలు పడగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి. ఆ బాధ నాకు తెలిసిన వెంటనే నా గుండె బద్దలైపోయినంత పరిస్థితి అయింది. నా దేవుని మందిరం అయిపోయిందా అని చెప్పి నేను అల్లాడిపోతున్నానయ్యా అని ఈ నెహెమ్యా ముఖం వికారంగా పెట్టుకుని వెళ్తే రాజు చూడగానే అడుగుతాడు, నెహెమ్యా రోజులాగా లేవే, రోజులాగా నీ ముఖం లేదే, ఏదైనా జబ్బు చేసిందా, ఏదైనా రోగం వచ్చిందా అని మాట్లాడాడండి. అయ్యా నా ఒంట్లో రోగమో నాకు జబ్బో ఏం చేయలేదు. నా దేవుని మందిరం కోల్చబడింది, పునాదులు పాడైపోయాయి, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. నా దేవుని మందిరం అలా అయిపోతే నాకు క్షేమంగా ఉంటానా? నేను నా దేవుని మందిరం బాగోకపోతే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతానా? సమృద్ధిగా నాకేట్లా, నాకు ఉద్యోగం ఉంది, రాజు దగ్గర ఉన్నాను అని నేను బ్రతకగలనే అని అనుకుంటానా? అందుకనే నా బాధ అయ్యా. ఈ రోజున ఒక్క మాట చెప్తున్నాను వినండి. ఆ రాజు దగ్గర దేవుని సన్నిధిలో మనవి చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు నెహెమ్యా. ఈ రోజున మన సమస్య ఏదైనా సరే ముందు ఆ సమస్యవే పరిగెడతాం కాదు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అక్కడ అంటాడు, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను అని రాజు చేసిన తర్వాత రాజుతో చెప్తున్నాడు, ఇలా ప్రార్థన చేశాను అయ్యా అని. ఈ రోజున నీవు నేను ఎవరిని అడుగుతున్నావు? మన మనవి వినే దేవుని సన్నిధిలో మనం అడిగేవారిగా మార్చబడాలి. ఈ రోజున క్లుప్తంగా నేను ఒక మాట చెప్తున్నాను. ఆ ప్రార్థన చేసిన ఆ నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అడగకుండానే నెహెమ్యాకి ఏమేం కావాలో అన్నీ ఇచ్చి పంపించాడు రాజు. ఆమె చెప్పండి. ఉంగరం కూడా ఇచ్చాడు. ఎక్కడ నీకు ఇబ్బంది వచ్చిద్దేమో, ఇదిగో నా ఉంగరం, ముద్ర, స్టాంపు, నీకు ఏది కావాలంటే తెచ్చుకో, ఎవరికి దగ్గరికి ఏది కావాలంటే ఇదిగో నా ముద్ర చూపించు, ఉంగరం ముద్రం, ఈ ఉంగరం కలిగిన ముద్ర చూపించు, నీకు ఏది కావాలి తెస్తారు అని ఇచ్చాడండి. ఈ రోజు నీ ఒక్కసారి దేవుని సందులో ఏమడుగుతున్నావు, ఏది వేడుకుంటున్నావు, అది దేవుడు నీకు దయచేయునుగాక, దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడితో నీవు చేసిన ప్రతి మనవిని ఆయన మీకు దయచేయునుగాక. మూలవాక్యం మనం చదువుదాం ఒకసారి. నేను మీ మనవిని ఆలకిస్తాను. ఆలకించే దేవుని సందులో ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. అందరూ కూడా మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆలకించే దేవుని సందులో ఒక చిన్న ప్రార్థన. దేవా నా పట్ల కార్యాన్ని జరిగించండి అయ్యా, నా పట్ల కార్యాన్ని జరిగించండి ప్రభువా, నా పట్ల కార్యాన్ని జరిగించండి ప్రభువా. నేను నీ మనవి ఆలకిస్తాను, నేను నీ మనవి ఆలకిస్తాను. ఆయన ఎవరెవరు మనవి ఆలకిస్తాడో తేటగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. బాధపడేవారి మనవని ఆలకిస్తాడు, ఆపత్కాలమున మొర్ర పెట్టేవారి మనవని ఆలకిస్తాడు, దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి మనవిని ఆలకిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మనవిని ఆయన ఆలకిస్తాడు. ఒక్క క్షణం ఆలకించి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను కరుణిస్తాడు. నీ మొర్ర విని నిన్ను కరుణిస్తాడు, నీ మాట విని నిన్ను కరుణిస్తాడు. నీవు ప్రార్థన చేయక మునిపే, నీవు వేడుకొనక మునిపే నీకు జవాబిస్తాడు. వారు ప్రార్థించుచు ఉండగా, నీవు ప్రార్థించుచు ఉండగా గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే అక్కడ దిగొచ్చి దానియేలుకు కనబడ్డాడు, దానియేలును ముట్టాడు. దానియేలుకు గ్రహింపలేని శక్తిని, ఆ దైవ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, నీవు బహుప్రియుడు అని సెలవిస్తున్నాడు. ఈ రోజున అలా మనం మార్చబడాలి. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. నన్ను ఆ విధంగా మార్చండి ప్రభువా. చివరగా ఏ విధంగా నెహెమ్యా దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేశాడో రాజు కనికరాన్ని పొందుకున్నాడు. ఈ రోజున దేవుని కనికరాన్ని నువ్వు పొందుకునేటట్లుగా, మీ కుటుంబం పొందుకునేటట్లుగా నేను మీ మనవిని ఆలకిస్తా, నేను నీ మనవిని ఆలకిస్తా, నేను మీ మనవిని ఆలకిస్తా. ఒక్క క్షణం అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయమంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నాం అయ్యా.
ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఇది నాన్న ఈ ఉపవాస కూడికలో మేము నాయన నీ సందులో చేరిన మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు. నేను మీ మనవిని ఆలకిస్తానని సెలవిచ్చారయ్యా. నీవు మా మనవిని ఆలకించడానికి మేమేదో ఆస్తి కలిగిన వారమో, డబ్బు కలిగిన వారమో, హోదా కలిగిన వారమో, పరపతి కలిగిన వారమో అయి ఉండాలని మీరు చెప్పలేదయ్యా. అయ్యా, మేము నీ సన్నిధిలో ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నా సరే మీరు మా మనవి ఆలకిస్తానన్నారు తండ్రి. ఆపత్కాలం మొర్ర పెడితే మా మనవి ఆలకిస్తారన్నారు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన మనవిని ఆలకిస్తానన్నారయ్యా. నీ యందు భయము భక్తి కలిగి ఉంటే మా మనవిని ఆలకిస్తానన్నారు తండ్రి. అంత మాత్రమే కాదయ్యా, మా నోట మాట రాగానే చెవి ఎగ్గుతానన్నారు. మా మాట వినగానే మాకు జవాబిస్తానన్నారు తండ్రి. ప్రతి దినము ప్రతి క్షణం కూడా మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి అయ్యా. మేము వేడు కొనక మునిపే మాకు జవాబిస్తానన్నారు. మేము ప్రార్థించినప్పుడు నిలబడడానికి, గ్రహింపగలిగిన గొప్ప కార్యాలు మేము చూడడానికి మీరు కార్యాలు జరిగించండి. ఈ దినాన్ని మాటలు విన్న ప్రతి వారు విస్తరించాలయ్యా. వారి కుటుంబాల అద్భుతాలు జరగాలయ్యా. వారి కుటుంబాల ఆశ్చర్య కార్యాలు ప్రారంభించబడాలి ప్రభువా. దానియేలుతో మీరు కనబడినట్లుగా, ముట్టినట్లుగా, మాట్లాడినట్లుగా నాయనా మీరు గ్రహించగలిగిన జ్ఞానాన్ని దావీదుకు దయచేసినట్లుగా, గ్రహింపలేని శక్తిని అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరికి ఆ శక్తిని అనుగ్రహించండి. ఉన్నతమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు ప్రియులుగా ప్రతి ఒక్కరు మార్చబడాలి. చివరిగా తండ్రి, ఇదిగో నాయన ఏ విధంగా నెహెమ్యా నీ సందులో ప్రార్థన చేశాడో, దేవుని సందులో ప్రార్థన చేశాడో, ఆ విధంగా ప్రార్థనలు ప్రతి వారు అంటు కట్టబడ్డానికి సహాయం చేయండి. ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని. ఎవరెవరు ఏ బాధలో ఉన్నారో, కలవరంలో ఉన్నారో, కన్నీటిలో ఉన్నారో వారి హృదయ వేదన అంతటి తొలగించండి. ఈ రోజు నుంచి వారు ప్రార్థిస్తుండగానే కార్యాలు జరగాలయ్యా. వారు మొర్ర పెడుతుండగానే నీ సంధికి చేర్చబడాలయ్యా. వారి మాట వినగానే నీవు జవాబునివ్వాలి ప్రభువా. వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. జనమా జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు అని అన్నారు. ఆ విధంగా ప్రతి వారి కన్నీళ్లు తుడిచి కార్యాలు జరిగించి మీ ఘనమైన నామను మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్క కుటుంబం దీవించండి. నేను మీ మనవిని ఆలకిస్తానన్న వాగ్దానం ప్రతి వారి జీవితాలు నెరవేర్చి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఆరాధనలో పాలుపంపులు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటున్నా సరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ దినాన సన్నిధిలో చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి వారికి, వారి కుటుంబాలకును, దూరాన సమీపని మాట్లాడిన ప్రతి ఒక్కరి కుటుంబాలకును కృపా సమాధానములు సదాకాల సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా దేవుడి మీ మనవిని ఆలకించునుగాక. నిశ్చయముగా దేవుడి మీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. నిశ్చయముగా దేవుడు మీరు బహుప్రియులుగా మార్చబడేట్లు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.